అందరికీ నమస్కారం. ఈరోజు మనం వెండి మార్కెట్ను కుదిపేస్తున్న ఒక పెద్ద డ్రామా గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ట్రేడింగ్కి సంబంధించిన కథ మాత్రమే కాదు, ఇందులో భయం, వదంతులు, ఇంకా ప్రపంచ ద్రవ్య వ్యవస్థ భవిష్యత్తు కూడా ముడిపడి ఉన్నాయి. అసలు ఈ కోట్ వెనుక ఉన్న కథేంటో చూద్దాం. ఎందుకంటే ప్రస్తుతం వెండి మార్కెట్లో ఏదో సినిమాలో చూసినట్టుగా అనిపించే ఒక సంఘటన జరుగుతోంది. ఇది మొత్తం మార్కెట్నే మార్చేయగలదు. ఈ కథ మొత్తం ఒకే ఒక్క వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను షాంఘైకి చెందిన ఒక ట్రేడర్. అతన్ని అందరూ బెన్ అని పిలుస్తారు. ఇతను వెండి ధరకు వ్యతిరేకంగా ఎవ్వరూ ఊహించని చాలా పెద్ద పందెం కాశాడు. అతను ఏకంగా 450 టన్నుల వెండిని షార్ట్ చేశాడు. సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తులో వెండి ధర పడిపోతుందని అతను పందెం కాశాడనమాట. ఈ పొజిషన్ విలువ $100 మిలియన్ల ఉంటుంది. ఇక్కడ మనం నమ్మలేని విషయం ఏంటంటే, అతని షార్ట్ పొజిషన్ అంటే అతను అమ్మకానికి పెట్టిన వెండి ఆ ఎక్స్చేంజ్ గిడ్డంగుల్లో ఉన్న మొత్తం వెండి కంటే 107% ఎక్కువ. అంటే మార్కెట్లో లేని వెండిని అతను అమ్ముతున్నాడు. దీంతో పరిస్థితి ఇంకా విచిత్రంగా తయారైంది. ఎలాగంటే, కొనుగోలుదారులు నిజమైన వెండిని గిడ్డంగుల నుంచి తీసుకెళ్తున్న కొద్దీ అక్కడ మిగిలిన నిలువతో పోలిస్తే ఇతని పేపర్ పందెం ఏకంగా 130% పెరిగిపోయింది. ఇది నిజంగా ఒక అసాధ్యమైన పరిస్థితిని క్రియేట్ చేసింది. ఫైనాన్స్ భాషలో దీన్నే నేకెడ్ షార్ట్ అంటారు. అంటే సింపుల్గా మీ దగ్గర లేని ఆస్తినే అమ్మడమనమాట. ఇది మార్కెట్ను దెబ్బతీసేంత ప్రమాదకరమైంది కావడంతో చైనా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని అతని అకౌంట్ను కనీసం 1 నెలపాటు ఫ్రీజ్ చేశారు. ఓవైపు షాంఘైలో ఈ డ్రామా నడుస్తుంటే మార్కెట్లో మరోపక్క ఇంకో కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింది. అదేంటంటే, వెండిని దాచుకున్న వాళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతోందనే ఒక పెద్ద వదంతి. ఫిబ్రవరి 15 నుంచి ఒక కొత్త ఐఆర్ఎస్ రూల్ అమల్లోకి రాబోతోందని ఒక వార్త విపరీతంగా ప్రచారంలోకొచ్చింది. దీంతో చాలామందిలో భయాందోళనలు మొదలయ్యాయి. కొందరైతే తమ దగ్గరున్న వెండి మొత్తాన్ని అమ్మేయాలని కూడా అనుకున్నారు. కానీ నిజానికి ఆ రూమర్కి రియాలిటీకి అస్సలు సంబంధమే లేదు. ఆ ఫిబ్రవరి 15 అనేది వ్యక్తుల కోసం పెట్టిన కొత్త రూల్ కాదు. అది కేవలం వ్యాపారాలు తమ పత్రాలు సమర్పించడానికి చాలా ఏళ్లుగా ఉన్న ఒక పాత డెడ్లైన్ అంతే. అసలు ఈ కన్ఫ్యూషన్ అంతా ఎందుకొచ్చిందంటే, 3 వేర్వేరు పన్ను నియమాలని కలిపి ఒక్కటిగా అనుకోవడం వల్లే. ఒకటి, మనం లాభం వస్తే కట్టే క్యాపిటల్ గెయిన్స్ పన్ను. రెండోది, డీలర్లు వాడే ఫామ్ 1099B. మూడోది, పెద్ద మొత్తంలో నగదు లావాదేవీల కోసం వాడే ఫామ్ 8300. ఇవన్నీ వేర్వేరు, కానీ వీటన్నిటినీ కలిపి ఒకే కొత్త రూలని తప్పుగా ప్రచారం చేశారు. ఈ రూమర్స్ వల్ల వచ్చే కన్ఫ్యూషన్ ఒక ఎత్తైతే, మార్కెట్ పనిచేసే విధానమే కొన్నిసార్లు మరింత అనిశ్చితిని సృష్టిస్తుంది. దానికొక మంచి ఉదాహరణే ఈ మార్జిన్ పెంపులు. మార్కెట్లో ధరలు మరీ ఎక్కువగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పుడు ఎక్స్చేంజ్లు మార్జిన్లను పెంచుతాయి. కానీ అసలు గొడవంతా వాళ్లు ఎందుకు పెంచారు అనే దానిపైనే ఇప్పుడు పెద్ద డిబేట్ నడుస్తోంది. చూడండి, ఒకే ఒక్క సంఘటన, కానీ 2 పూర్తిగా ఆపోజిట్ కథనాలు. ఒక వర్గమేమంటుందంటే, ఇది ధరలు పడిపోకుండా మార్కెట్ను స్థిరీకరించే ప్రయత్నమని. మరోవైపు ఇంకో వాదనేంటంటే, ఇది కావాలనే కొనుగోలుదారులను ఆపడానికి, ధరలు పెరగకుండా అణిచివేయడానికి వేసిన ఎత్తుగడ అని. దీని బట్టి మార్కెట్లో ఎంత భిన్నాభిప్రాయాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ రోజువారీ డ్రామాను కాసేపు పక్కన పెట్టి కొంచెం దూరం నుంచి పెద్ద చిత్రాన్ని చూస్తే కొంతమంది విశ్లేషకులు ఇవన్నీ ఒక పెద్ద మార్పులో కేవలం చిన్న అలజడులు మాత్రమే అని వాదిస్తున్నారు. ఈ కోణం ప్రకారం మనం చూస్తున్నది కేవలం వెండి ధర పెరగడం కాదు. ఇది ఒక ప్రాథమిక మార్పు. అంటే డాలర్ లాంటి ప్రభుత్వ కరెన్సీల మీద నమ్మకం తగ్గుతోందని, అందుకే ఈ మార్పులు వస్తున్నాయని వారి వాదన. వెండికి లాంగ్ టర్మ్లో బలం చేకూర్చే అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ లాంటి పరిశ్రమల్లో విపరీతంగా పెరుగుతున్న డిమాండ్, అనిశ్చితి సమయాల్లో ఒక సేఫ్ అసెట్గా దానికున్న పేరు. అలాగే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫిజికల్ సిల్వర్ నిల్వలు తగ్గడం, ఇంకా తూర్పు దేశాల నుంచి కొనుగోలు పెరగడం. ఇవన్నీ వెండికి దీర్ఘకాలికంగా మద్దతిస్తున్నాయి. ఈ కోట్ స్పెసిఫిక్గా బంగారం గురించి చెప్పినా ఇదే లాజిక్ వెండికి కూడా వర్తింపజేస్తున్నారు. అంటే కరెన్సీల కొనుగోలు శక్తి తగ్గుతున్నప్పుడు వాటితో పోలిస్తే వెండి విలువ అమాంతం పెరిగిపోతుందని, అందుకే ఇంత పెద్ద ధరల అంచనాలు వేస్తున్నారు. సో ఒకవైపు షూటింగ్ డ్రామా, మరోవైపు రూమర్స్, ఇంకోవైపు లాంగ్ టర్మ్ థియరీలు.
ఇంత కన్ఫ్యూజన్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలేంటి? ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే వెండి మార్కెట్ ఇప్పుడు రెండు విభిన్న శక్తుల మధ్య నలిగిపోతోంది. ఒకటి స్వల్పకాలిక పేపర్ ట్రేడింగ్, రెండోది దీర్ఘకాలంగా ఉన్న ఫిజికల్ సిల్వర్ డిమాండ్. అందుకే ఇక్కడ అసలైన రిస్కు వెండిలో కాదు, మన దగ్గర పూర్తి సమాచారం లేకుండా కేవలం భయంతోనూ ఎవరో చెప్పారని వినో నిర్ణయాలు తీసుకోవడంలోనే ఉంది. ఈ రంగాన్ని గమనిస్తున్న ఎవరికైనా అన్ని వైపులా ఏం జరుగుతోందో తెలుసుకోవడమే అత్యంత ముఖ్యమైన సాధనం. ఇది మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. కథనాలు, నంబర్ల కన్నా బలంగా ఉన్న ఇలాంటి మార్కెట్లో ఏది నిజమైన సిగ్నలో, ఏది కేవలం గందరగోళమో ఎలా గుర్తించాలి? ఇది కేవలం ఈ మార్కెట్ గురించే కాదు, జనరల్గా మనం సమాచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఆలోచించాల్సిన విషయం.